stop right now. For whosoever shall call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. యోసేపు సరే గుంతలో పడ్డాడు, పాటిఫర్కి అమ్మబడ్డాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటి ఆశీర్వదింపడ్డాడు, మళ్ళీ శోధన వచ్చి జయించాడు, చెరసాల్లో పడేశాడు. పడేసిన తర్వాత ఇద్దరు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరు వస్తారంట. వాళ్ళ కళలు వస్తాయంట. కళలు చెప్పాడంట, ఇది నీ కళ, నువ్వు చచ్చిపోతావు, నువ్వైతే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తావు, వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకురా బాబు అంటాడు. వాడు వెళ్ళి మర్చిపోతాడంట. వాడు మర్చిపోయాడు కదా, వాడు మర్చిపోయిన తర్వాత దేవుడు మర్చిపోతాడా? మనుషుల వైపు చూడకుంటాడు దేవుడు, మనుషులు మర్చిపోతాడు. మనిషి వైపు కన్ను దృష్టి పెట్టకు. నువ్వు డోంట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మ్యాన్. మనుషుని మీద మీ నమ్మిక పెట్టుకోవద్దు యవనస్తులారా. 2 సంవత్సరాలు మర్చిపోతాడంట వాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయాను. 2 ఏండ్లు గడిచిన తర్వాత చూడండి, ఫరో గారికి ఒక కల వచ్చిందంట. చూడండి, 2 సంవత్సరాలు పోయిందంట. 2 సంవత్సరాలు కాకముందు అసలు when do you think God gave vision to Joseph? ఈ యోసేపు అనేటువంటి ఆయనకి ఎప్పుడు చూడారండి దేవుడి యొక్క దర్శనాన్ని? 17 వయసు 17 సంవత్సరాల వయసులో ఉంటుండగా. And he became prime minister at the age of 30. 30వ సంవత్సరం వచ్చేసరికి ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తు దేశానికి. For 13 years he was suffering. 13 సంవత్సరాల పాటు అతడు శ్రమలు పడుతూనే వచ్చినాడు. He was suffering. శ్రమ పడుతూనే వచ్చాడు. And then what happened? అయితే ఏం జరిగింది అప్పుడు? On the 30th year, 30వ సంవత్సరం వచ్చేసరికి God gave vision to a king. దేవుడు రాజు గారికి ఒక కళ ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల ప్రధానమంత్రి నీ దగ్గర రావాల్సిందే. అర్థం కాదంతే, పెద్దోడు నీ దగ్గర రావాల్సిందే. ఆ అభిషేకం నీ మీదకి వచ్చును కాక ఈ ఉదయకాలం. హల్లెలూయా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చినట్లు దేవుడు అటు అభిషేకం నీ కలుగజేయును గాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపునంట ఈ ప్రపంచానికే పోషించుటకు వాడుకున్నాడంట. హల్లెలూయా. I want you to have this knowledge that he loves you no matter what. ఎవరు పెట్టలు? మీరు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక ఏది ఏమైనా ఇట్టి జ్ఞానం, దేవుని ఆత్మ అభిషేకం వల్ల కలిగే జ్ఞానం మీరందరూ కలిగి ఉండాలని నేను కోరుకున్నా. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. ఆయన అన్నాడు, నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు కనపడును, జరుగును. అవునా? నా నామములో వాళ్ళు దయ్యములను వెళ్ళగొట్టెదరు. దయ్యాలు పట్టిన వాళ్ళు చూసారా ఎప్పుడైనా? మీరు చూసారా? ఉంటే ఈ సాయంత్రం కూడా తీసుకోండి, వెళ్ళకూడదాం దయ్యాలని. ఒక్క క్షణం పట్టదు అంతే, ఒక్క క్షణం పట్టదు దయ్యాలు వెళ్ళకూడదాం. రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. అవునా? ఇక్కడ ఎంతమందికి చేతులు ఉన్నాయి? చేతి చూపించండి. మీ చేతులు ఉన్నాయి కదా. రోగులు ఎంతమంది తెలుసు మీకు? తెలుసు కదా. వాళ్ళ చేతుల మీద ఏం చేయమన్నాడు దేవుడు? వారి మీద చేతులు ఉంచితే చాలు, మీ చెయ్యి తీసుకెళ్ళి. ఎవరు పెట్టాలంట చెయ్యి? నమ్మిన వారు. ఏం నమ్మాలంట? ఎవరిని నమ్మాలి? సువార్త నమ్మాలి. ఆయన మన కోసం చనిపోయాడు, మన పాపాల కోసం వెళ్ళ చెల్లించాడు, మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. నమ్మాలంట. నమ్మిన వాడు ఈ సూచక్రియలు కనబడతాయంట. రోగుల మీద చేతులు ఉంచడం మన పని, స్వస్థపరిచే పని ఎవరిది? ఆయనది. మరి నువ్వెందుకు ఆలోచిస్తావు? ప్రాబ్లం ఏంది? ఎప్పుడైనా రోగుల మీద చేతులు పెట్టావా? బ్రదర్, వాళ్ళు వరం ఉన్న వాళ్ళే కదా పెద్ద పెట్టాలి బ్రదర్ అనుకుంటా. కాదు, నమ్మిన వాని చేత. పాస్టరే కదా బ్రదర్ చేతులు పెట్టాలి. లేదు, నమ్మిన వాని చేత. ఒక్కసారి మీకు చేతులు పెట్టినప్పుడు స్వస్థత వచ్చింది అనుకోండి, మీ విశ్వాసం ఎక్కడ పోతుంది? ఇంకా హై పీక్లోకి వెళ్ళిపోతాను. బ్రదర్, నా వల్ల అవుతుందంటావా? నీ వల్లనే అవుతుంది. ఒకసారి ఒక పాస్టర్ గారంట ఇదే చెప్తున్నా అంట, ఎవరైనా కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవని చెప్పి నువ్వు మనసులో సందేహించగా వాడు చెప్పినది జరుగుతుందని వాడు నమ్మిన వాడు చెప్పినది జరుగును, అంత బాగానే ఉంది. వాళ్ళ కొడుకు విన్నాడంట, చిన్నోడు విని వాళ్ళ నాన్నని వెళ్ళి మళ్ళీ వెళ్ళి అడుగుతా అంట, నిజంగా కొండలు కదులుతాయా అన్నాడు. అవును కదులుతాయా అన్న అంట. ఏం చేశాడంట, పిల్లవాడు పైకి వెళ్ళాడంట. ఇంటి పైకి వెళ్తే ఇంటి రూమ్ నుంచి ఎదురుకుండా ఒక కొండ కనిపించిందంట. కొండకు చెప్పాడు, కొండ నువ్వు లే, అక్కడ పడు అని చెప్పి కర్టన్ మూసేసి మళ్ళీ పడుకున్నాంట. పొద్దున్న లేచి చూశాంట, కొండ అక్కడే ఉందంట. నాకు తెలుసు నువ్వు అక్కడే ఉంటావు అనుకున్నాడు. అంటే హృదయంలో విశ్వసించలే.
విశ్వసించి ఉంటే కనుక అటు చూడని కూడా చూడు. హల్లెలూయా. యేసు ప్రభు అంట ఒకసారి పండ్లు లేవంట ఆ చెట్టుకి. ఏం చేశాడంట? అంజూరపు చెట్టు అండి. దాన్ని శపించాడంట. శపించి అటువైపు నెక్స్ట్ డే అటువైపు వెళ్తున్నప్పుడు చూసింది ఎవరు? పేతురు. ప్రొద్దున వారు ఆ మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చెప్పగానే యేసు ప్రభు వావ్ ప్రైజ్ ది లార్డ్, థాంక్యూ జీసస్, థాంక్యూ ఫాదర్ అన్నాడా? అనలేదండి బాబు, యేసే అలాగ అనలే. అటు చూడని కూడా చూడలే. అందుకు యేసు వారితో ఇట్లా, నేను అక్కడ చూడలేదండి దాని వైపు చెట్టు వైపు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరు ఎందు విశ్వాసించాలంట? దేవుని యందు విశ్వాసముంచుడి. అలా ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా బల్లగుద్ది మరండి. అమెరికాలో ఒక దేర్ వాస్ ఎ కపుల్ ఇన్ అమెరికా. అమెరికాలో ఇద్దరు భార్య భర్తలు ఒకరు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. దే బీన్ మ్యారీడ్ ఫర్ 7 years, దే హావ్ నో చిల్డ్రన్. 7 సంవత్సరాలు అయింది వరకు పెళ్లి, కానీ వాళ్ళకి పిల్లలు లేరు పాపం. అండ్ దే కేమ్ ఫర్ ప్రేయర్. వారు ప్రార్థన చేయించుకోవడానికి అన్నట్టుగా వచ్చారు. And I said, I will not pray, but I will speak a word over you. నేనన్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేయడం అంటే అడుక్కోవడం వంటి ప్రార్థన నేను చేయను, మీ మీద ఒక మాట నేను ప్రకటన చేస్తా అని చెప్పాను. By this time next year you will have twins, one boy, one girl. వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మీ యొక్క చేతిలో కవల పిల్లలు ఇద్దరిని కలిగి ఉంటారు, అది కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిగి ఉంటారు అని చెప్పాను. చెప్పి వచ్చేసి నెల అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయినావా అని ఫోన్ చేయలే వాళ్ళకి. అనుకుంటా ప్రెగ్నెంట్ అయినా అంటే ప్రార్థన. ఇప్పుడు చూడండి, ఒకరికి ఏమైనా మనం ప్రార్థన చేస్తాం, స్వస్థత వచ్చును గాక, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉన్నావమ్మా, ఇమోషన్స్ యాడ్ చేస్తూ ఉంటాం మనలో. అవి అయిందంటావా, చూద్దాం ఎలా ఉన్నావమ్మా, ప్రార్థన పనిచేసిందా? మనకే నమ్మకం లేదు ప్రార్థన పనిచేస్తుందో లేదో అనేది. అంటే క్రైస్తవులు ఎట్లా ఉన్నా అంటే ఒక్కసారి మాట చెప్పిన తర్వాత అటు చూసే ప్రసక్తి లేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేసింది ఎవరికి? మనము దేవునికి పని చేస్తా అన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పొచ్చున్నాను. అప్పుడు ఎప్పుడు పొంది ఉన్నామని నమ్ముంటే రోజు తీసుకెళ్లి బల్ల గుద్దినట్టు రోజు ప్రార్థన, ఇది కావాలి, ఇది కావాలి, ఇది అమ్మాయి చేశాను, నా పని అయిపోయింది, వచ్చా మళ్ళీ రేపు దేవా ఇది కావాలి, అది కావాలి, రోజు అదే ప్రార్థన. నమ్మట్లే మనసులో. అవునా? ఎట్లా ప్రార్థన చేయాలంటే బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, లూకా 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. ఆమె రోజు వెళ్ళి గోజాడి వాడిని సతాయించి ఇదేంద్రా బాబు పొద్దున లేచి ఏమొస్తుంది, పని చేసి అయిపోతుంది, నాకు రాదు. అలా అడగాలి బ్రదర్ దేవుణ్ణి. అవునా? అలానే కదా మనం బోధించేది. కానీ యేసు ప్రభు అంటాడు ప్రార్థన చేసినప్పుడు అడిగిన వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆల్ పారబుల్స్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజింగ్. ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా ఏదో కొంచెం గలిబిలైనట్టు కనిపిస్తూ ఉంటది, కనబడుతూ ఉంటది. Luke 18:1-8. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. See, I'm giving you something amazing today. ఈ రోజు నీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని నేను మీకు నేర్పిస్తున్నా, తెలియజేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈయన బాడీ బిల్డర్, ఈయనకి కండలు ఉన్నాయి. నువ్వు టీ-షర్ట్ వేసుకొని రావాల్సిందండి ఈయన, అదే కదా. సరే, ఈయనకి కండలు ఉన్నాయి, కానీ నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తే నాకు కూడా కండలు వస్తాయి. కానీ నా కండలు ఎందుకు లేవు? ఎక్సర్సైజ్ చేయట్లేదు కనుక. ప్రతి వానికి అంట కండలు వస్తాయంట ఎక్సర్సైజ్ చేస్తే, కానీ చేయట్లే. అలానే విశ్వాసం కూడా వాడాలంట, ఉంది కానీ వాడాలంట. విశ్వాసం ఎక్సర్సైజ్ చేయాలి, విశ్వాసాన్ని. ఆమేన్. వాడరే ఏమంటే ఎక్సర్సైజ్ లేదు, అన్ని ఇమోషన్. దేవా కళ్ళు ఏడిస్తే దేవుడు చూస్తాడని. ఇది ఐఎమ్ నాట్ అగైన్స్ క్రైయింగ్. నేను అలాగని మళ్ళీ కన్నీరు పెట్టడానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతుందని కాదండి. ఐ మీన్ ఎక్సర్సైజ్ చేయాలంట, కానీ విశ్వాసంను మనం అభ్యాసం చేయాలి, వ్యాయామం చేసినట్టుగా. ఎప్పుడైనా కొండతో నువ్వు మాట్లాడినావా? కొండ అంటే కొండ, లిటరల్ కొండగా సమస్యలు మాట్లాడినావు ఎప్పుడైనా? ఎప్పుడు మాట్లాడు, దేవా ఈ కొండ నువ్వు తీసేదేవా, దేవుడు నువ్వు తీరా బాబు అంటాడు. దేవుడు లేదు దేవా నువ్వు తీ అంటాడు. నువ్వు మాట్లాడు అంటే నువ్వే మాట్లాడు, నువ్వే గోలా, నీ గోలా నాది కాదు. ఐ మీన్ యు గాట్ టు లెర్న్ వాట్ ద బైబిల్ సేస్ ఎగ్జాక్ట్లీ. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో అలాంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి స్నేహితులారా. అలా when you exercise, ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసమైనటువంటి వ్యాయామం చేస్తామో, ఒక రోగి మీద చేయబెట్టి యేసు నామములో నేను స్వస్థత ప్రకటిస్తున్నా అని చెప్పి ఊరుకోవాలి, అంతేగా జరిగిపోయింది నమ్మాలి. కానీ నమ్మాలంతే.
అది విశ్వాసాన్ని వ్యాయామం చేయడం అంటే. ఎవరి నామంలో? యేసు నామంలో. ఒకసారి లాస్ట్ టైం వచ్చేప్పుడు ఇక్కడ వర్షం వచ్చిందా లేదా చూసినావా? కానీ కొట్లాడినావా లేదా? వర్షం లాస్ట్కి ఆగలే. కానీ నేను అయితే నాదేమో తప్పుందా? ఒకసారి ఏమైంది ఏలూరులో ఇట్లానే మనం వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చింది. అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఎదిగా అప్పటికల్లా. ఇక్కడ వచ్చింది ఎప్పుడు? వి కేమ్ ఇన్ 2006లో. కానీ దాని తర్వాత 2009లో మేము అక్కడ ఏలూరు ఎక్కడికి వెళ్ళినా ఫైట్ లేకపోతే మజా లేదు. అవునా? అయిపోయి 7ంటికి బయలుదేరా అక్కడి నుంచి గ్రౌండ్కి వెళ్తుంటే కార్ అద్దం మీద 2 చుక్కలు టపాన్ పడింది. ఆ పడంగానే నా గుండెలో పడినట్టు అనిపించా. ఓహో వచ్చిందిరా బాబు, ఇదేం గోలా, ఇది వర్షం వచ్చింది, ఎంత ఉంటుందా లేదా? గ్రౌండ్ నిండిపోయింది, 2 లక్షల మంది గ్రౌండ్లో ఉన్నారు. ఏం చెప్పాలి వెళ్ళి? వెళ్తుంటే వస్తే ఏంది వర్షాన్ని ఆపేస్తా అనుకున్నా. ఏమనుకున్నా? ఆపేస్తాను. వెళ్ళిపోయి 15 నిమిషాల తర్వాత మొదలుపెట్టి 15 నిమిషాల తర్వాత వర్షము మొదలైంది. వెళ్ళి స్టార్ట్ చేశా. 15 నిమిషాల తర్వాత వర్షం మొదలైతే ఎట్లా ఉంటుంది? ఈ ఎక్స్పీరియన్స్ అన్ని ఒక్కోసారి వర్షం ఆగదు, ప్రేయర్ చేసిన ఇదేంద్రా బాబు గోలా, ఆగుతుందంటావా? మాట్లాడాలా? అచ్చే అనుకున్నా. యేసు నామంలో వర్షమా ఆగు అనగానే పక్క నుంచి ఇంకో వాయిస్, రే ఆగకపోతే నీ పరుగు పోతుందరా. మెల్లిగా చెప్పు, నీ చిత్తమైతే అని చెప్పు. కానీ వాయిస్లో అచ్చే అనుకున్నా. వర్షమా, యేసు నామంలో వర్షమా ఆగు. వాయిస్ ఇది బలంగా వినిపిస్తుంది వాయిస్. అక్కడి నుంచి దేవుడు వాయిస్ అసలు వినిపిదు మనకి. కానీ అని అసలు వినిపిదు, వీడి వాయిసే. నిందలు మోపువాడు. అవుతుందంటావా? కానీ అమ్మాయి వర్షం ఆగిపోయింది. ఆగిపోయిందా? అమ్మాయి ఆగిపోయింది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది వర్షం. ఏం చేయాలి? మళ్ళీ యేసు నామము మళ్ళీ 20 నిమిషాల తర్వాత వచ్చింది. మళ్ళీ 15 నిమిషాల తర్వాత వచ్చింది. చెప్పా అప్పుడు, అరే బాబు ఎన్నిసార్లు నేను చెప్పాలా? మీకు కూడా నోరుంది కదా, ఈసారి మీరు మాట్లాడండి అని చెప్పిన. అప్పుడు ఏం చేశారంత క్రౌడ్ అంతా మాట్లాడింది, యేసు నామములో వర్షమా. అప్పుడు దేవా నేను వారితో ఏకీభవిస్తున్నా అన్న. కథం వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. బ్రదర్ అనిల్ కుమార్ ఆపినాడు రెయిన్, నాకంత సీన్ లేదు, ఆపింది దేవుడే. నేను ఆపుతా అన్నది ఇంకా నేను కాదు, జీవించున్నది క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. See, you got to చిన్న వాటి కూడా వాడాలంట విశ్వాసం. చిన్న వాటికి యూ గాట్ టు సీ యంగ్ పీపుల్. ఇప్పుడు వాడితే ఎదుగుతున్న కొద్దీ మనం విశ్వాసంలో బలపరచబడతాం. హల్లెలూయా. యూ గాట్ టు యూజ్ ఇట్. దాన్ని మీరు వాడాలి విశ్వాసాన్ని. ఐ వాంట్ టు టెల్ యూ పాప్కార్న్ మిరకల్స్. ఇవన్నీ కూడా పాప్కార్న్ మిరకల్స్ లాంటివి అన్నమాట. చిన్న అద్భుతాలుగా వాటిలో ఎలా విశ్వాసాన్ని వాడడం మొదలు పెట్టామో పట పగిలిపోవాలన్నమాట. ఒక్క విశ్వాసం. ఒక రోగి మీద చేయబెట్టండి ఒకసారి, యేసు నామంలో. జ్వరం వచ్చింది అనుకోండి, ప్రే చేయండి. జ్వరం వస్తే చచ్చిపోడుగా మనిషి, రేపైనా స్వస్థపరచాడు కదా. మీకు కొంచెం విశ్వాసం ఎదుగుతుంది అనమాట. క్యాన్సర్ ఉంది అనుకోండి, పెద్ద క్యాన్సర్ పెద్దది కదా, అవుతుందంటావా? రోగం ఎంత ఈజీగా పోతుందో క్యాన్సర్ కూడా అంత ఈజీగా పోతుందంట. ఎయిడ్స్ కూడా అంత ఈజీగా పోతుందంట. ఆమేన్. కానీ మనం అమ్మో క్యాన్సరా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే చెయ్యి నువ్వు పెడతావో అభిషేకం నీ మీదకి వస్తుందంట. హల్లెలూయా. యేసు నామంలో ఈ క్యాన్సర్ వేళ్లతో సహా ఎండిపోవును గాక. ఆమేన్. ప్రతి మోకాలు వంగాల్సిందే యేసు నామానికి. ప్రతి పరిస్థితి లొంగాల్సిందే యేసు నామానికి. ఆ నామము ఈ సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిన అపవాదిని ముట్టాడు. ఎందుకు? మన తండ్రి ఆయన ప్రేమ అంత చూస్తాడు, కనుగుడ్డులాగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా మీరు అనుకోవాలి నా తండ్రి ఆయన. కానీ నేను పనోడిని నేను సేవ చేయడానికి వచ్చిన అది కాదు అనేది. ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఇక్కడ చెప్పండి? స్నేహితులు ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా? ఎలా మాట్లాడతారు స్నేహితులతో? మనస్ఫూర్తిగా మాట్లాడతారా? ఎప్పుడైనా యేసుతో మనస్ఫూర్తిగా మాట్లాడారా? నేనైతే అలుగుతా కూడా. నువ్వు వేస్తావా ఏవన్ను? నువ్వే మీరండి అని లేదు, నువ్వే.
He wants to have a relationship with you now. ఆయన మీతో ఇటువంటి స్నేహబంధాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So from today, కాబట్టి ఈ రోజు నుండి begin to use your faith. మీ విశ్వాసాన్ని అభ్యాసం లేక వ్యాయామం చేయడం ప్రయత్నించండి. ఒకేసారి ప్రార్థన చేయండి. One example I want to say. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. If he is praying for this Bible, చూడండి, ఈయన ఆ యొక్క బైబిల్ గురించి ప్రార్థన చేసి అడుగుతున్నాడు అనుకోండి. this King James version Bible, అది కూడా ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ వెర్షన్ అనే మంచి బైబిల్, అది చక్కగా ఉంది. and brown atta, బ్రౌన్ అట్ట దానికి. అడిగేదో పర్ఫెక్ట్ గా అడుగుదాం. దేవా, అడిగేటప్పుడు దేవా నాకు ఇల్లు కావాలంటే ఆ ఇల్లా సరే ఏదో పుడి గుడిసి ఇచ్చాడు అనుకోండి, ఇల్లేగా అడిగింది, నువ్వు ఎట్లా ఉండాలో ఏమో నువ్వు అడిగినావా? అడగలే కదా, అది కూడా అడగమంటాడు. Amen. సో అడిగినాడు కింగ్ జేమ్స్ వర్షన్, చిన్నది సన్నది బ్రౌన్ కావాలా, అట్ట గోల్డ్ కలర్ పెయింటింగ్ ఇట్లా ఉండి అడిగినా అనుకోండి, ఒకసారి అడిగాడు అనుకోండి, అడుగుమా. బైబిల్ కావాలి, కింగ్ జేమ్స్ వెర్షన్, బ్రౌన్ అట్టున్న బైబిల్ కావాలి అంతే. బైబిల్ ఒకేసారి అడగంట, ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పంట. దేవా నాకు ఇచ్చినందుకు ఏం చెప్పాలా? థ్యాంక్ యూ డాడీ, నాకు బైబిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇచ్చారా? ఇచ్చారు. ఇవ్వలే, మళ్ళీ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ డాడీ. పొంది ఉన్నామని నమ్మాలంట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా పిల్లలు లేరు అనుకోండి, దేవా నాకు పిల్లలు కావాలని అడిగారు అనుకోండి, ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, నాకు పిల్లలు కావాలి మళ్ళీ అడుగుతారా? ఎందుకు అడగారు? ప్రెగ్నెంట్ అయినావు కదా, కడుపులో ఉన్నాడా లేదా? అలానే ప్రార్థన చేయంగానే నువ్వు ప్రెగ్నెంట్ అంట. ఆమేన్. అర్థమైందా? ప్రార్థన చేయంగానే ప్రెగ్నెంట్ అంట. దేవా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 9 months ఇట్లా బేబీ బయటకు వస్తాడు, ఇది కూడా బయటకు వచ్చేస్తుందంట. అంతే. హల్లెలూయా. ఆమేన్. సింపుల్. యు గాట్ ఇట్? ఏమండి, అర్థమైంది కదా ఈ మాట మీకు? అంతే. ఈసారి నుంచి అలాగే అడుక్కుంటూ కూర్చోదు, ఏడుస్తూ కూర్చోదు. తండ్రి ప్రేమను తెలుసుకున్న వాళ్ళకి ఒకసారి చెప్పాక తర్వాత నుంచి స్తుతులే చెల్లించాలి, థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి. పెద్ద కుమారుడు వచ్చి ఏడ్చాడంట, అనిగాడంట, నువ్వు ఇవ్వలే, నాకు ఒక్కటి ఇవ్వలే. అరే నాకు ఉన్నది నువ్వు పోయి తీసుకోరా బాబు, నువ్వు ఎందుకు తీసుకోలే అంటాడు తండ్రి. ఆయన ఇవ్వాలంట. కానీ తండ్రి అంటాడు, అడుగుడి మీకు అడుగురా బాబు, నువ్వు అడగకుండా తీసుకో, నువ్వు ఇవ్వలే అంటే ఎందుకురా ఇది గోలా? ఆమేన్. హల్లెలూయా. సింపుల్ థింగ్, చిన్నవే, చిన్న వాటితో మొదలవుతుందంట, పెద్దవాటి వరకు తీసుకెళ్తా అంట. హల్లెలూయా. ఆమేన్. ఫర్ గాడ్ లవ్స్ యు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He loves to give you. నీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనంట అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అత్యధికముగా, అది ఆయన లైఫ్ స్టైల్. అది ఆయనకి లైఫ్ స్టైల్ అది ఆయనకి జీవిత విధానం. నీ దిమ్మ తిరుగుతుందంట అడగగానే. ఎందుకంటే అడిగిన దానికంటే నువ్వు నీ కలలో కూడా ఊహించావంట. You can't even imagine the way he's going to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి విషయాన్ని నువ్వు ఊహించనైనా ఊహించలేవండి, అంత అధికంగా చేస్తున్నాడు ఆయన. Today you are his son and daughter. ఈ రోజు నీవు ఆయన కుమారుడివి, కుమార్తెవై ఉన్నావు. That's final. అంతేనండి, ఇది అంతమేగా. You are his daughter, you are his son. నీవు ఆయన కుమారుడు, కుమార్తెవి. You are the heir of God. నువ్వు దేవుని వారసుడవు. అరే వారసుడు అంటే ఎట్లా ఉంటుందో చెప్పండి? స్టైల్ అన్న. నేను దేవుని అడతా, దేవా నన్ను ఎక్కడికి పంపించా? నీ కొడుకులాగా పంపించు, ఇలా అలా పంపికు, అడుక్కునే వాళ్ళకి పంపికు, నాకు నీ కొడుకునే నేను. హల్లెలూయా. సెండ్ మీ లైక్ యువర్ సన్. నీ కుమారుడులాగా నన్ను పంపించు అని అడుగుతూ ఉంటాను, చెప్తాను. అంటే అలా ఇలా అలా స్టైల్ అంతే. హల్లెలూయా. అనాలి ఇదే, నేను దేవుడి కుమారుడు అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఎగ్జామ్ రాసే ముందు దేవుడు కుమారుడు, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు దేవుడు కుమారుడు అంతే. ఎక్కడున్నా దేవుడు, ఇంటర్వ్యూ వెళ్తాను దేవుడు కొడుకుని అంతే. రావాల్సిందే రెడ్ కార్పెట్ వెల్కమ్ యేసు నామములో, రావాల్సింది అంతే. యు గాట్ టు బిలీవ్ అండ్ గో. బిలీవ్ అండ్ గో. నమ్మి నువ్వు ఆ విశ్వాసముతో నువ్వు వెళ్ళాలంతే. ఆమేన్. ఆమేన్. యు జస్ట్ హావ్ టు బిలీవ్. అది మనం నమ్మాలంతే. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్. ఈ మంత్ కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి కదా. ఈ రోజు కూడా ఎవరో పరీక్ష రాస్తున్నారు కదా కొంతమంది. ఒకడైనా ఏం అడగాలంటే, పరీక్ష రాస్తున్నాను, దేవా నాకు ఈ పరీక్ష రాసేందుకు సహాయం చేయి, నాకు విజయం కలుగును గాక. నాకు విజయం ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. ఆమేన్. సహాయం చేయి, మంచిగా రాయాలి ఎగ్జామ్ అంతే, సహాయం చేయని వెళ్ళిపోవాలంతే. ఒకసారి ఏమైందంటే, ఒక పర్సన్ అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడంట. ఈ దైవజనుడే రోగం వచ్చిందంట, అంటే జ్వరం వచ్చేసిందంట, పడిపోయాడంట, అసలు ఏం రాయలేంట, రాయలేకపోయాడంట, ఒక్క పేపర్ కూడా రాయకుండా ఇచ్చేసి వచ్చేసాడంట. అంటే పడిపోయాడు, ఇంకేం రాస్తాడేమన్నా? ఏమైంది పరిస్థితి? ఏంది? ఫెయిల్ అయినట్టే కదా, ఫెయిలా కాదా? కానీ దేవుడు ప్రేర్ చేసంట. అప్పుడు కూడా ప్రేర్ చేయొచ్చు తెలుసా మనము?
ప్రేర్ చేశాడంట, దేవా నాకు సహాయం చేయి అని ప్రే చేశాడంట. నెక్స్ట్ డే అడిగితే నువ్వు అయిపోయావు కదా, నువ్వు అంటే లేదు నేను పాస్ అయిపోయా. ఎందుకు పాస్ అయ్యాడు? ఎవరిని బట్టి చెప్పాడు? అది దేవుడికి ఇచ్చాడు కాబట్టి. అయిపోయాడంట. ఉండి పేపర్లన్నీ వెళ్ళినాయంట ఒకరి దగ్గరికి. సైన్కి వెళ్తాయి కదా, సైన్ చేసేవాడు పేపర్లు తీసుకొని పారిపోయాడంట. టీచరు అందరు పేపర్లు, ఒక్కటి పేపర్ కాదు, క్లాస్ రూమ్ పేపర్లు తీసుకొని పారిపోయాడు. ఇదేంద్రా బాబు గోలా, ఇట్లా పారిపోయినాడేంటి? మార్క్స్ రావాలి కదా, ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ రావాలి. ఏం చేయాలి చూశారంట. చూసి ఏం చేయాలా, వాడు తీసుకెళ్ళిపోయాడు కదా, ఏం చేశాడంట, అయితే ఒక పని చేశాను, లాస్ట్ టైం రాసిన ప్రీ ఫైనల్ అది ఫైనల్ అనుకున్నా అంట. ప్రీ ఫైనల్ రాసిన మార్క్సే దీనికి ఫైనల్ ఇస్తా అంట. అందరు పాస్ అయిపోయాడు, ఇతను కూడా పాస్ అయిపోయాడు ప్రీ ఫైనల్లో. ఏమండి, చెట్టుని పాముగా చేస్తే ఎవడు చేస్తాడు? ఒక కర్రని ఎవడు చేస్తాడా? చేసేవాళ్ళు ఉన్నారంట అప్పుడు. ఎవరు? మోషే చేశాడంట, తర్వాత మాంత్రికులు కూడా చేశాడంట. కానీ మోషే కర్ర, మోషే పాము అందరినీ మింగేసిందండి. అంటే ఫైనల్ మనమే, నువ్వు నేనే. ఎందుకు? ఆయన కుమార్తెలం అంతే, కథం, క్లోజ్ మ్యాటర్. ఇది బుర్రలో పెట్టుకోండి. నేను దేవుడు కొడుకుని అంతే, కూతుర్ని అంతే, దేవుడు కూతుర్ని, ఎక్కడికి వెళ్ళినా దేవుడు కొడుకుని కూతుర్ని అంతే. బెస్ట్ నా దగ్గర రావాల్సిందే యేసునామములో. ఏం రావాలి? సింపుల్గా ఇది కాదు, బెస్ట్ అంట. అడిగేది బెస్టే అడగదు ఆయన్ని. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ విశ్వాసం అన్నమాట. మేము బ్రదర్, నేను లోవర్ యావరేజ్ బ్రదర్, పాస్ అయితే చాలు బ్రదర్ నేను అనుకుంటామేమో. దేవుడు కాదు, దేవా పాస్ కాదు, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి. అర్థం ఉంది అంట, తప్పేం లేదు అడగడం, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఉందా తప్పు? లేదు. నువ్వు చదువు, నీకు ఎట్లా ఇస్తా అంటే, మరి నాకు తెలివి లేదు, ఏం చేయాలా? నేను అంత ఇంటెలిజెంట్ కాదు, నేను ఏం చేయాలా? బలహీనుల్ని ఏర్పరచుకుంటా అంట, బలవంతుల్ని. బలహీనుడిగా ఉన్నావా, అయితే నువ్వు కరెక్ట్ క్యాండిడేట్, ఆయన వాడుకుంటాడు నిన్ను. హల్లెలూయా, వాడుకుంటాడు అంతే. హల్లెలూయా. కొన్ని గట్టిగా చెప్పండి. బ్రదర్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ వన్ ఉమెన్. దేవుడు ప్రే చేస్తా, ఐ వాంట్ హర్ టు లవ్ మీ లార్డ్. ఇదేం గోల్రా బాబు? నన్ను ప్రేమించాను, నిన్ను ప్రేమిస్తా అంటే నువ్వు వేరే వాడిని ప్రేమిస్తావు రా బాబు? నువ్వు ఈ మధ్యలో రికమెండేషన్ గోల్ ఎక్కువైపోతుంది. దేవా మా ఆయన నన్ను ప్రేమించట్లేని, ఫ్యామిలీ ఇష్యూస్. మా ఆయన నన్ను ప్రేమించాడు, పొద్దున వెళ్తాడు, సాయంత్రం పని చేస్తాడు, ప్రేమనే చూపించట్లే. పని చేసి దొరక ఏం చేయాలి, ఆయన పోషించలేక ఆ గోల. కానీ అందులో ఆ గోల్లో ఈ ప్రేమ విషయమే మర్చిపోతాడు ఆయన. బైబిల్ అంటది, భార్య కంటే ఏం చెప్పాలంటే ఈయన ప్రేమించాలంట భార్య, కానీ భార్యకి చెప్పాడు ప్రేమించాలని. ఎందుకంటే ఆమె ఆటోమేటిక్గా ప్రేమిస్తుంది భర్తని. కానీ భార్య గౌరవించాలంట హస్బెండ్ని. ఆమేన్. భార్య మాత్రం ఏం చేయాలి? భర్త ప్రేమించాలి. కానీ భర్త చెప్పాలంట, ఎప్పుడు చూసిన వైఫ్ని ఐ లవ్ యూ అని చెప్పాలంట. చెప్తుంటే వాళ్ళకి ఆనందం, అమ్మ నా భర్త ప్రేమిస్తాడు. లేకపోతే ఆమె గిలిగిలి కొట్టుకుంటుంది. ఆమె మా భర్త బయటకు వెళ్తున్నాడు, ఏదో గోల్ ఉంది, నాకు ఏం చేయట్లేదు. నాకు మీరు చెప్తారు లేదా? 31 సంవత్సరాలు చెప్తానే ఉన్నానండి రోజు. ఐ మీన్ యూనో, ఈ రోజు అంట మన భర్త ఎవరు తెలుసా? ప్రభువైన యేసయ్యే. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, ఐ లవ్ హిమ్. నిన్ను ప్రేమిస్తున్నా అంట ఆయన. హల్లెలూయా. అందుకే వెళ్ళి రోజు చెప్పు వాళ్ళకి నేను ప్రేమిస్తున్నాను చెప్పు అంటాడు. రోజు అంట భార్య వింటే అంట ఏదో అయిపోతుందంట, లోపల ఒక డిఫరెంట్ హార్మోన్స్, హెల్తీ అయిపోతుందంట భార్య. ఏమే సంఘాన్ని తెలుసుకోవాలంట ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఎవ్రీ మూమెంట్ దట్ హీ వాంట్స్ జస్ట్. ఇదేందండి గోలా? ఏం పని చేయక్కర్లే, రాత్రి పగళ్ళు కష్టపడాలా, ఈమె మాత్రం పెళ్లి చేసుకోవాలంతే. ఆయన ఎక్కడ పోతే పక్కనే కూర్చోవాలా. నువ్వు వెనకాల కూర్చొని ముందర కూర్చోవాలి అనడానికి లేదు. భార్య భర్త పక్కన కూర్చోవాలంతే. ఈ రోజు మనం ఆయన పెళ్లి చేసుకున్నామంట, ఎక్కడ కూర్చోబెట్టాడు సార్ నిన్ను నన్ను? క్రీస్తులో, ఆయన సింహాసనం మీద, సింహాసనం కుడి పాసాన కూర్చున్నావంట నువ్వు నేను. ఇప్పుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏ రోగం నిన్ను ముట్టాలనుకోమా, ఆయన్ని ముట్టాలి ఫస్ట్.
తర్వాత నిన్ను ముడుతుంది. ఆయన ముట్టేంత సీన్ లేదు, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు పాపివి అన్నావు అనుకోమా, పాపం వల్ల వచ్చి జీతము కథ. అందుకే చచ్చిపోతారు చాలా మంది క్రైస్తవులు. ఏమనంటే పాపిని రోగం వచ్చేస్తుంది, రోగం తర్వాత చచ్చిపోతారు. కానీ నేను పాపిని కాదు, నీతిమంతుడను. నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకులు, కానీ వాటి అన్నిటింటి యెహోవా వాణ్ణిని తప్పించును. ఇవి కొంచెం ఐ వాంట్ యు టు లెర్న్ సంథింగ్ రాడికల్లీ టుడే. ఈ రోజు ఇలాంటి తీవ్రమైనటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. గొలియాత్ ఎందుకు వచ్చాడు తెలుసా? దావీదు మహిమ కోసం వచ్చాడు గొలియాత్. ఉన్నాడు దగ్గర. ప్రతి సమస్య ఉన్నాడు దగ్గర. నీ కొరకు నా కొరకు వచ్చిన ప్రతి సమస్య మన మహిమార్థమై వస్తున్నాయి అంతే. ఆమేన్. అయ్యో గొలియాత్ అని భయపడద్దు. వచ్చింది ఆ పెద్ద సమస్య వస్తున్నా, రా నా మహిమ రా అనాలి యేసు నామములో. హల్లెలూయా. ఎవ్రీ ప్రాబ్లమ్ హస్ క్రియేటెడ్ ఫర్ అవర్ గ్లోరీ. ప్రతి ఒక్క సమస్య, ప్రతి మన యొక్క పరీక్ష మనకి విజయం కొరకే, మహిమ కొరకే వచ్చింది. ఆమేన్. ఐ విల్ ప్రే ఫర్ యు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దట్ ప్రతి వానిలో ఒక సేవకుడు లేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఒక కుమారుడు లేస్తాడు, ఒక కుమార్తె లేస్తుంది, దేవుని వారసుడు లేస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ నీ ద్వారా ఈ లోకానికి పంచిపెడతావు నువ్వు. హల్లెలూయా. ఆమేన్. ఐ విల్ ప్రే ఫర్ యు రైట్ నౌ. మీ కొరకు ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను. రిసీవ్ ది స్పెషల్ అనాయింటింగ్. ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకం మీరు పొందుకోనండి ఇప్పుడే. స్పెషల్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. See, it is coming. It is ఈ coming. పరిశుద్ధాత్ముడు చల్లని గాలిలాగా ఆయన మన మధ్యలోకి వచ్చినాడు. Thank you, Father. నేను అభిషేకం అన్న Thank you. వెంటనే Just tell him, just చల్లని thank గాలి. him. అందరూ కూడా చేతులు ఎత్తి Thank స్తోత్రం you. చెప్తూ ఉండండి. Thank వందనాలు you, యేసు. Lord. అభిషేకం మీ మీదకి వస్తూ ఉన్నది. The అభిషేకం Holy Ghost anointing is coming upon you right now. పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి ఇప్పుడే వస్తూ ఉన్నది. Thank you, Jesus. యేసు నీకు వందనాలు నాయనా. యేసు నీకు వందనాలు నాయనా. Thank you. Thank you. ప్రభువా నీకు వందనాలు. Father, we అభిషేకం. thank you. తండ్రి నీకు వందనాలు. Father, we thank you. తండ్రి నీకు వందనాలు. Lord, I pray for these people here this morning. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Thank you, Lord, that you purchased them by the blood of Jesus. యేసు రక్తముతో వీరిని నీవు కొనినందుకు నీకు వందనాలు నాయనా. Thank you for keeping them as an apple of your eye. నాన్న వీరిని నీ యొక్క కనుగుడ్డుగా చేసుకున్నందుకు నీకు వందనాలు. Thank you, Lord, though we walk through the valley of shadow of death, you will not leave us, you will be with us. నాన్న మేము గాఢాంధకారపు లోయలో సంచరించినను నీవు మాతోనే ఉన్నావు గనుక నీకు వందనాలు. We thank you, Father, in the midst of crisis. నాయన మా యొక్క శ్రమల కష్టాల మధ్యలో We thank you, Lord, that you are leading through these trials and tribulations. ఈ శ్రమల గుండా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక నీకు వందనాలు నాయనా. Thank you, Lord, for helping us to face every Goliath in our life. మా జీవితాల ప్రతి గొలియాతును మేము ఎదుర్కొనడానికి సహాయపడుతున్నందుకు నీకు వందనాలు నాయనా. Thank you for your special grace for us, Lord God. ప్రభువా నీవు మా పట్ల చూపిస్తున్న ప్రత్యేకమైన కృప కొరకు నీకు వందనాలు. Lord, I pray for these people here this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడున్న ప్రజల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. I release your anointing in the name of Jesus. యేసు నామములో నీ అభిషేకాన్ని విడుదల చేస్తూ ఉన్నాను. Anointing to preach the gospel. సువార్తను ప్రకటించే అభిషేకం. Let every నాకు వీరు సువార్త యోధులుగా చేయమని ప్రార్థిస్తున్నా దేవా. ఆమేన్. ప్రభు మీ యొక్క అభిషేకము కొలత లేనంత అభిషేకం వీరి మీదకి వచ్చును గాక. ఆమేన్. వారి నరములలో మీ ప్రేమ చొచ్చుకొని పోవును గాక. ఆమేన్. మీ ప్రేమతో నింపబడుదురు గాక. ఆమేన్. మీ యొక్క వాత్సల్యముతో నింపబడుదురు గాక. ఆమేన్. మీ కనికరంతో నింపబడుదురు గాక. ఆమేన్. మీ శక్తితో నింపబడుదురు గాక. ఆమేన్. మీ స్వస్థతతో నింపబడుదురు గాక. ఆమేన్. ఆమేన్. మీ యొక్క సన్నిధి వారితో ఎల్లప్పుడూ మీరు ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు రాజా. ఆమేన్. వారు ఎక్కడికి వెళ్ళి నోరు తెరవగా వారి మాటల వెనువెంటన మీరు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు. Yes, Lord. ఇక్కడ ఉన్న ప్రతి వారిని దీవిస్తూ వారికి స్వస్థత ప్రకటిస్తూ వారి మీద ప్రభు మీ యొక్క సమాధానం ప్రకటిస్తూ వారి కుటుంబంలో నీ యొక్క సమాధానము సమృద్ధి ప్రకటిస్తూ వారిని దీవించి వారి మీద ఆయురారోగ్యము ఐశ్వర్య ధన ఘనతలు ప్రకటిస్తూ యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we sing one song? ఒక పాట పాడుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. యేసు దేవుని ఆరాధికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం.
మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం.